హాయ్ అందరికీ, ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన ఎగ్ పఫ్స్ అయితే ఓవెన్ లేకుండా చేసేసుకుందాం. వచ్చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్ పఫ్స్ కోసం మైదా అయితే యూజ్ చేస్తారండి. నేనైతే హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఒక 200 గ్రామ్స్ మైదా 200 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనే కొంచెం ఆయిల్, సాల్ట్, కొంచెం చక్కెర వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇది కొంచెం చాలా మెత్తగా పిసుక్కోవాలండి, మరి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా పిసుక్కోవాలి. దీన్ని బాగా రోల్ చేసుకొని పెద్ద సైజ్ చపాతీ ఉండల్లాగా తీసుకోవాలండి. ఒక 2 చపాతీలు పడేమైనంత రౌండ్ సైజ్ బాల్ అయితే చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి బాగా చపాతీ ఒత్తుకున్నట్టు పెద్ద చపాతీని అయితే రుద్దుకోవాలండి. దాంట్లోనే ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదా వేసుకోవాలండి. దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఈ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి రుద్దుకోవాలి. మళ్ళీ ఇంకోసారి అదే సేమ్ పద్ధతిలో రుద్దుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మైదా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలండి. 2 టైమ్స్ రిపీట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి ఫ్రిడ్జ్లోంచి తీసేసి మళ్ళీ 2 టైమ్స్ రుద్దుకొని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలండి. 2 టైమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 4 టైమ్స్ అయితే మనం రుద్దుకోవాలండి. ఈలోపు ప్యాన్ పెట్టుకొని ఎగ్ పఫ్లోకి స్టఫింగ్ అయితే చేసేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 4 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే పొడుగుగా కట్ చేసుకునేట్టు వేసుకోవాలండి. ఉల్లిపాయలు 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలని బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ థిక్ గ్రేవీ అవ్వడం కోసం మాత్రమే వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి బాగా కదుపుకుంటూ వేసుకున్నామంటే ఇంకా థిక్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి. ఈలోపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న షీట్స్ని అయితే తీసేసుకొని మళ్ళీ చపాతీ రోల్ లాగా చేసేసుకోవాలి స్క్వేర్ షేప్లో. ఈ స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే సైడ్స్ కట్ చేసేసుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని అయితే పెట్టేసుకొని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకున్నానండి పొడుగ్గా. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. పైన కొద్దిగా పాలేసి స్ప్రెడ్ చేసుకున్నాను నేను, ఊడిపోకుండా ఉండడం కోసం. ఇలా రెడీ చేసుకున్న పఫ్ షీట్స్ని ముందుగానే ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇందులో ఒక్కొక్కటిగా అయితే వదులుకున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో అయితే వేపుకోవాలండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో దానికోసం జాగ్రత్తగా చిన్నగా కదుపుకుంటూ తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేపుకోవాలని అయితే గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోతాయి. సో అలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పి అలా టర్న్ చేసుకుంటూ కాల్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. మీకు ఇంకా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా, బాయ్.